15,000 పెట్టి క్రికెట్ ఆడేందుకు షూ కొనడం ఏంటి? ఉన్న కొద్దో గొప్పో బంగారు నగల్ని అమ్మి ఆ షూ కొనడం వల్ల ఉపయోగం ఏంటి? ఇలా ఎంతో మంది ఆ తల్లిని ప్రశ్నించి ఉండొచ్చు. కొడుకుని ఏదో ఒక ఉద్యోగంలో చేర్పించవచ్చు కదా, నీకు సహాయంగా ఉంటాడు, ఇలా క్రికెట్ ఆడడానికి మీరే ప్రోత్సహిస్తే ఎలా అని తన తండ్రిని కూడా ఎంతో మంది ప్రశ్నించి ఉండొచ్చు. కానీ వాళ్లకు తన కొడుకుపై ఉన్న ప్రేమ, నమ్మకం క్రికెట్ వైపు నడిపించాయి. మరి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాడు సాకిబ్ హుస్సేన్. సంకల్పం దృఢంగా ఉంటే ఏదో ఒక రోజు సంచలనం నమోదవుతుంది అని ప్రూవ్ చేశాడు. బీహార్కి చెందిన 21 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ సాకిబ్ హుస్సేన్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున డెబ్యూలోనే రాజస్థాన్పై 4 వికెట్లు తీసి హెడ్లైన్స్ లో నిలిచాడు. మరి చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు అతను. తన ఫ్యామిలీ కూడా చాలా పెద్దది. మరి తను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకున్నాడు. బూట్లు కొనడానికి కూడా డబ్బులు లేక ఏడ్చాడు. మరి ఆ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. బీహార్లోని గోపాల్గంజ్ అనే ఒక గ్రామం. అలీ అహ్మద్ హుస్సేన్ వ్యవసాయంతో పాటు రోజు కూలీ పనులు చేసేవాడు తన కుటుంబాన్ని పోషించడానికి. మరి తన కుటుంబంలో 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సాకిబ్ హుస్సేన్ పెద్దోడు. అతనికి 3 తమ్ముళ్ళు, 2 చెల్లెలు ఉన్నారు. మరి కుటుంబ భారం అనేది ఎంత ఉంటుందో అందరికీ తెలుసు. మరి అట్లాంటి పరిస్థితుల్లో అతను చిన్నప్పటి నుంచి ఇష్టమైనటువంటి ఆ క్రికెట్ ఆడటం మొదలుపెట్టి, అంటే 13 ఏళ్ల వయసులో టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. గల్లీలో ఆడాడు. ఆ తర్వాత చిన్న చిన్న టోర్నమెంట్స్లో ఆడటం కూడా మొదలు పెట్టాడు. అయితే అదే టైంలో తన తండ్రికి మోకాళ్ళ నొప్పుల కారణంగా ఆ వ్యవసాయం చేయడం కానివ్వండి, కూలీ పనులు చేయడం కానివ్వండి చాలా కష్టమైపోయింది. వాటిని అతను మానుకున్నాడు. మరి దీంతో ఇల్లు గడవటం ఎలా? మరి ఎంతో కొంత సాయం చేయాలి అని అనుకుని అతను టెన్నిస్ బాల్ టోర్నమెంట్స్ ఆడేవాడు సాకిబ్ హుస్సేన్. టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ఆడటం ద్వారా వచ్చిన డబ్బుని ఎంతో కొంత 500, 1000 అట్లా ఆ కొంత డబ్బుల్ని ఇంటి అవసరాలకు ఉపయోగించేవాడు. ఇంటి పెద్దకు ఎంతో కొంత సహాయపడేవాడు. కానీ అది మాత్రమే సరిపోదు అని గ్రహించాడు. గ్రహించిన తర్వాత ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయితే సెట్ అయిపోతుంది, ఇంటికి కూడా డబ్బులు పంపొచ్చు, అందరూ సెట్ అయిపోతారని మరి తను ఆలోచన చేసి, కానీ మరి తన సంకల్పం గట్టిది. క్రికెట్ ఆడాలి అన్న తన సంకల్పాన్ని మాత్రము ఎవరూ కూడా అడ్డుకోలేకపోయారు. మరి ఇతడి టాలెంట్ను గుర్తించారు. ఆ టెన్నిస్ బాల్ టోర్నమెంట్స్ ఆడుతూనే మరి ప్రొఫెషనల్ క్రికెట్ వైపు మళ్ళాలనుకున్నాడు. మరి అక్కడ గోపాల్గంజ్లో ఉంటే కుదరదు, ఖచ్చితంగా మంచి ట్రైనింగ్ తీసుకోవాలి, మంచి కోచింగ్ తీసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే పాట్నాకి వెళ్ళాలి. మరి పాట్నాకి వెళ్ళి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలి అంటే ఖచ్చితంగా ఆ కిట్ అయితే ఉండాలి, షూ ఉండాలి, స్పైక్ షూ ఉండాలి. మరి ఇవి ఎలా? ఆ స్పైక్ షూకి 15,000, 10 నుంచి 15,000 వరకు డబ్బు అవుతుంది. మరి అది కొనుక్కోవడానికి, ఆ షూ కొనుక్కోవడానికి తన తల్లి తండ్రి ఎంతో ఆలోచించారు. తన తల్లి అయితే ఇంకా చేసేది లేక బంగారు నగలు అమ్మి కన్నీరు పెట్టుకుంటూ తన కొడుకుని ఖచ్చితంగా క్రికెటర్గా చూడాలన్న కలతో బంగారు నగలు కూడా అమ్మి ఆ షూ కొనిచ్చి అతన్ని పాట్నాకి పంపించింది. సో పాట్నాకి పంపించిన తర్వాత అతడు కోచింగ్లో ఇమ్మీడియట్గా ఏం షైన్ అవ్వలేదు. సో మెల్లమెల్లగా అతనికి టైం పట్టింది. నెట్స్ కూడా చాలా కొద్ది సమయం మాత్రమే లభించేది నెట్స్లో ఆడేందుకు. సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. లాంగ్ జర్నీ ఉండేది, ఇక్కడ నుంచి గోపాల్గంజ్ నుంచి పాట్నాకి వెళ్ళడము. సో ఇట్లా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. అవి ఫేస్ చేసిన తర్వాత కొన్ని రోజులకి అతడి బౌలింగ్లో మార్పు వచ్చింది, బౌలింగ్ షైన్ అయిపోయింది. సో తను మెల్లమెల్లగా రాగిస్తున్నాడు. అదే టైంలో 2021లో బీహార్ T20 లీగ్ అనేది జరిగింది. మరి బీహార్ T20 లీగ్ ద్వారా తన బౌలింగ్ అయితే వెలుగులోకి వచ్చింది. అప్పుడు అతను వేసే ఆ పేస్ని చూసి చాలా మంది కూడా ఆశ్చర్యపోయారు. ఇతనిలో ఏదో స్పెషల్ టాలెంట్ ఉంది అని అనుకున్నారు. సో ఇలా బీహార్ T20 లీగ్లో తను మంచి ప్రతిభ కనబరచడంతో BCCI హై పర్ఫార్మెన్స్ క్యాంప్కి ఇతను సెలెక్ట్ అయ్యాడు. సో BCCI దృష్టి కూడా పడింది. BCCI హై పర్ఫార్మెన్స్ క్యాంప్కి సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత 2022, 2023 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో బీహార్ తరఫున ఆడాడు. అక్కడ అవకాశం దక్కింది. సో బీహార్ తరఫున ఆడినప్పుడు ఫస్ట్ మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ సెకండ్ మ్యాచ్లో గుజరాత్పై 4 వికెట్లు తీశాడు. సో అప్పుడు ఇంకా అతడిపై చాలా మందికి కూడా ఇంకా నమ్మకం కుదిరింది. సో ఇతడికి మంచి ఫ్యూచర్ ఉంది అని కూడా అందరూ భావించారు. సో అట్లాంటి టైంలో ఆ తర్వాత రంజీ ట్రోఫీ కూడా ఆడాడు. 2022, 2023లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడాడు. ఆ తర్వాత రంజీలో కూడా అరుణాచల్ ప్రదేశ్ పై ఒకే మ్యాచ్లో అంటే 2 ఇన్నింగ్స్లో కలిపి 10 వికెట్లు తీశాడు. సో ఇంకా అక్కడితో ఆగలేదు. IPL స్కౌటింగ్ దృష్టిలో పడ్డాడు.
అతని కేకేఆర్ 2024లో కేకేఆర్ అతన్ని 30 లక్షలకు తీసుకుంది ఆక్షన్లో. ఆ సీజన్లో కేకేఆర్ విజేతగా నిలిచింది. ఆ స్క్వాడ్ లో కూడా ఇతడు ఉన్నాడు, కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. సో ఏం చేశారు, అతన్ని నెక్స్ట్ సీజన్ కి ముందు రిలీజ్ చేశారు. అయినా కూడా అతను ఏమాత్రం కుంగిపోలేదు. అరే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది కదా, మళ్ళీ ఎప్పుడు ఆడాలి నేను అని ఇట్లా ఏం దిగులు చెందలేదు. తన బౌలింగ్ ని ఇంకింత మెరుగుపరుచుకున్నాడు. వెయిట్ చేశాడు, తనకు ఖచ్చితంగా అవకాశం వస్తుందని నమ్మాడు. 2026 IPL కి ముందు ఆ అవకాశం రానే వచ్చింది. ఆక్షన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇతన్ని 30 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 4 మ్యాచ్ల వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. SRH ఆడిన ఫస్ట్ 4 మ్యాచెస్ లో ఇతడికి అవకాశం రాలేదు. 5వ మ్యాచ్ లో అవకాశం వచ్చింది రాజస్థాన్ రాయల్స్ పై. ఇంకేముంది, ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ లో ఇతడితో పాటే డెబ్యూ చేసినటువంటి ప్రఫుల్ హింగే ఒకే ఓవర్ లో 3 వికెట్లు తీయగా, ఇతడు ఇన్నింగ్స్ 2వ ఓవర్ వేసి ఆ ఓవర్ లో 1 వికెట్ తీశాడు. ఆ తర్వాత ఇంకా మిడిల్ ఓవర్స్ లో అయితే చాలా చాలా ఇంప్రెసివ్ గా అనిపించాడు ఇతడు. ఆ స్లో బాల్స్ వేయటము, ఆ వికెట్ టేకింగ్ ఎబిలిటీ, కన్సిస్టెంట్ గా పేస్ ని మెయింటైన్ చేయటము. సో ఇవన్నీ కూడా అతన్ని చూసి చాలా మంది అరే ఇతనిలో ఇంత టాలెంట్ ఉందేంటి అని అనుకునేలాగా తన పర్ఫార్మెన్స్ అనేది అయితే ఉంది. సో మొత్తానికి 4 వికెట్ హాల్ సాధించాడు. ఈ మ్యాచ్ లో సంచలనం సృష్టించాడు. అతను ఇండియన్ ఆర్మీ అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీలో ఆడుతున్నాడు. ఆరెంజ్ ఆర్మీ తరఫున ఇరగదీస్తున్నాడు. మరి ఇతడికైతే ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉందని చాలా మంది మాజీ క్రికెటర్స్ కూడా చెబుతున్నారు. మరి సాకిబ్ హుస్సేన్ బౌలింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.